వెళ్ళడం కోసం అది సహజం. అనేక విషయాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ మీద అనేక విమర్శలు చేసిండు. ఆ కుంభకోణాల విషయంలో కావచ్చు, కాళేశ్వర విషయంలో కావచ్చు. అట్లాంటి వ్యక్తితో పొత్తు అనేది దేనికి సంకేతం అని అంటే ఇప్పుడు నిన్నటి వరకు షర్మిలారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కొట్లాడుకున్నారు, ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుకున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని అయితే బలిదేవత అన్నాడు. మరి ఇప్పుడు అదే సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షుడై ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. వాళ్ళకి లేని నీతి నియమాలు మాకు బహుజన్ సమాజ్ పార్టీ కూడా పొలిటికల్ పార్టీ. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఈజ్ ఆల్సో పొలిటీషియన్. సో వీఆర్ డూయింగ్ పాలిటిక్స్. అదెందుకు అర్థం చేసుకోరు విమర్శలు చేసే వాళ్ళు కూడా? అంటే మీరు మాత్రం పవిత్రంగా ఉండాలి, ఓట్లు వేయకపోయినా మీరు ఇట్లనే ఏళ్ళు పని చేస్తూ చచ్చిపోవాలి, అంతేగాని మీరు ఎక్కడ ఏం చేయొద్దు, ఏం ఇంప్రూవ్మెంట్ ఉండొద్దు అనేది వీళ్ళు అట్లా తీర్పులు ఇస్తున్నారు. కొంతమంది కుహాన మేధావులు, యాక్టివిస్టులు అనే కొంతమంది ఉన్నారు, స్టూపిడ్ ఫెలోస్. రాజకీయ అవగాహన ఉండదు, ఏముండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, ట్వీట్లు చేస్తుంటారు, మాట్లాడుతుంటారు వాట్సాప్ గ్రూప్లలో. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ మీకు రాజకీయ అవగాహన ఏమాత్రం లేదు. ఒకవేళ ఉంటే మాత్రం ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి మీరు కనీసం అట్లీస్ట్ 1 year అన్న పని చేస్తే అప్పుడు మీకు రాజకీయాల గురించి తెలుస్తుంది అని చెప్తున్నా వాళ్ళందరికీ. ఆకునూరు మురళి గారు కూడా ఒక ట్వీట్ చేశారు, అంటే బాధపడుతూ ఆయన చేసిండు. అంటే ఆయనకు అంత బాధ ఉంటే ట్వీట్ చేసిండు, నేను అది కూడా చూసిన. వెంటనే ట్వీట్ చేసిండు ఆపుకోలేక. ఆకునూరు మురళి సార్ గారికి బాధ ఉంటే సిరిపూర్కి వచ్చి 1 నెల రోజులు ఉండి పని చేయాల్సింది. ఎందుకు చేయలేదండి? ఒక్కరోజు వచ్చి 1 గంట సేపు ఉండి ప్రవీణ్ కుమార్ గారికి సపోర్ట్ ఇవ్వాలి అని అంటే సరిపోతుందా? ప్రజలందరూ సిరిపూర్ నియోజకవర్గం ఏమన్నా చిన్న ఇలాంటి రూమా? ఏమన్నా నియోజకవర్గం అంటే 7 మండలాలు ఉంటాయి. ప్రతి మండలంలో తిరిగి 1 నెల రోజులన్నా ఉండి పని చేయాల్సింది. పని చేస్తే ఎందుకు గెలవకపోవు సారు? మీరు పని చేయరు, 1 రూపాయి ఇవ్వరు, పార్టీ ఫండ్ ఇవ్వరు, ఒక పని చేయరు, ఒక మనిషిని తీసుకురారు, ఏం చేయరు, విమర్శలు చేస్తారు. అంటే మీకు ఇష్టం ఉన్నట్టు మేము చేయడానికి రాలేదు. పాలిటిక్స్లో ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు అవన్నీ ఉంటాయి. కాబట్టి అవి ఇంప్లిమెంట్ చేయడానికి పార్టీని ఏ విధంగా గ్రోత్ చేయడానికి అట్లా ఉంటుంది, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. పోలీస్ బాస్ అని అంటే పోలీస్ బాస్ అని ఇప్పుడు తెలిసిందా ఆకునూరు మురళి గారికి? ముందు తెలియదా పోలీస్ బాస్ అని? ఇంత ముందుకు ఆకునూరు మురళి సారే చెప్పిండు ఉస్మానియా యూనివర్సిటీలో, రెడ్డి అహంకారం ఉన్న రేవంత్ రెడ్డి కావాలా, 99% బహుజనుల కోసం పనిచేసే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తన అత్యున్నత సర్వీస్ను వదులుకొని వచ్చిన ఈసారి లీడర్షిప్ కావాలని అడిగిండు. మరి అప్పుడు పోలీస్ బాస్ అని కనిపించలేదు ఆయనకు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే మేము ఎప్పుడు బెగ్గింగ్ స్టేజ్లోనే ఉండాలా? మన ప్రజలు అట్లనే ఉండాలి, పార్టీ కూడా అట్లనే ఉండాలంటే ఇప్పుడు 2.0 బీఎస్పీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో ఉన్నది. ఇంతకుముందుకు మాన్యవర్ కాంశీరామ్ సారు 94లో ఎన్టీఆర్ గారితో పొత్తు పెట్టుకునేటప్పుడు 50 సీట్లు ఇస్తా అంటే అప్పుడున్న కొంతమంది ఇలాంటి ఆకునూరు మురళి సార్ కొంతమంది గ్యాంగ్ ఉన్నారు, అలాంటి వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల అప్పుడు అధికారానికి దూరమైనం ఈ రాష్ట్ర బహుజనులు. యునైటెడ్ ఏపీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే కదా, అప్పుడే కనుక వస్తే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బహుజనులు మంచి పొజిషన్లు ఉండేవాళ్ళు. అప్పుడు ఇట్లనే విమర్శలు వాళ్ళను ఇప్పుడు పిచ్చి లేక పని లేక పెట్టుకోరు కదా పొత్తులు. ఎందుకు పెట్టుకుంటారు? ఓ కాంగ్రెస్ టీడీపీ కలుస్తుందా ఎక్కడన్నా? ఇద్దరు కలిసిండ్రు ఇంతకుముందు తెలంగాణ ఎలక్షన్స్, తెలంగాణ రాకముందు చాలా విరుద్ధ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. ఎందుకు పెట్టుకుంటాయి? ఆ మాత్రం ఇప్పుడు నిన్న మొన్న షర్మిలారెడ్డి ఇక్కడ పనిచేసింది, ఇక్కడ పనిచేసి పోయి పార్టీని మెర్జీ చేసి ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఏపీలో అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన అగ్రకుల పార్టీలు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమన్నారు? మేము మాత్రము బహుజన వర్గాల నుండి వచ్చిన లీడరు లేక ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే సపోర్ట్ చేయకపోగా దాని మీద ఘోరంగా విమర్శలు చేస్తారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కానీ మా క్యాడర్ కానీ ఎవరికైనా ఏమన్నా జరగాలి, దానికి బాధ్యత పూర్తిగా ఇలాంటి స్యూడో మేధావులదే. వాళ్ళ సంగతి మేమే తెలుసుకుంటాం.